2022 టీ20 ప్రపంచ కప్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ 160 పరుగుల లక్ష్య ఛేదనలో 31 పరుగులకే 4 వికెట్లు. చివరి 8 బంతుల్లో 28 పరుగులు చేయాలి. ఈ మ్యాచ్ లో ఇది భారత్ సిచ్యువేషన్. భారత్ ఓడిపోతుందని సగటు భారత అభిమాని ఆశలు వదిలేసుకుంటున్నాడు. కానీ క్రీజ్ లో ఉంది చేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ. ఏదైనా అద్భుతం జరగకపోదా అని అందరూ ఆశించారు. అనుకున్నట్లుగానే కోహ్లీ భారత్ ను ఈ మ్యాచ్ లో గెలిపించాడు. 8 బంతుల్లో 28 పరుగులు చేయాల్సిన దశలో 19వ ఓవర్ చివరి 2 బంతులను సిక్సర్లుగా మలిచి భారత విజయంపై ధీమా పెంచాడు. చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సిన దశలో అనేక నాటకీయ పరిణామాల మధ్య భారత్ ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. విరాట్ సంచలన ఇన్నింగ్స్ కు పాకిస్తాన్ పేస్ బౌలర్ షహీన్ అఫ్రీది ఫిదా అయిపోయాడు. కోహ్లీ ఆడిన ఈ ఇన్నింగ్స్ తాను చూసిన ఇన్నింగ్స్ లోనే ది బెస్ట్ అని తాజాగా ప్రశంసించాడు. విరాట్ కోహ్లీ గొప్ప ప్లేయర్. దిగ్గజ ఆటగాళ్లు మాత్రమే కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ ఆడగలరు. హారిస్ రౌఫ్ వేసిన అద్భుతమైన బంతిని కోహ్లీ నేరుగా సిక్సర్ గా మలిచిన తీరు అసాధారణమని షాహిన్ షా అఫ్రీది చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఇన్నింగ్స్ లో కోహ్లీ కెరియర్ లోనే కాదు టీ20 వరల్డ్ కప్ లో ది బెస్ట్ ఇన్నింగ్స్ లో ఒకటిగా నిలిచింది. 19వ ఓవర్ 5వ బంతికి కోహ్లీ కొట్టిన సిక్సర్ మ్యాచ్ కే కాదు టోర్నీ మొత్తానికి హైలైట్ గా నిలిచింది. పాక్ పేసర్ హారిస్ రౌఫ్ బౌలింగ్ లో బాడీని బ్యాలెన్స్ చేస్తూ లాంగ్ ఆన్ మీదుగా కోహ్లీ కొట్టిన సిక్స్ ప్రపంచ క్రికెట్ ని విస్తుగొల్పింది. క్రికెట్ లో ఎన్నో వినూత్నమైన షాట్స్ ఉన్న ఈ షాట్ మాత్రం చాలా చాలా స్పెషల్. ఈ షాట్ ఏకంగా ఐసీసీనే షాట్ ఆఫ్ ద సెంచరీగా ప్రకటించిందంటే ఈ షాట్ ఎంత మందికి నచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు.